నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైత్రివనంలో ఒక భారీ విగ్రహాన్ని నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ఆయన ఆ సందర్భంగా కొన్ని తనకున్న అనుబంధాన్ని, తాను ఎంతగా అభిమానిస్తాడు ఆ నాయకుడిని గురించి చెప్పారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వద్దంటున్న వాళ్ళని మూసీ నదిలో వేసి తొక్కుతాము, పండబెడతాం అన్నట్టుగా మాట్లాడారు. కొంత అభ్యంతరకరం అయినప్పటికీ ఆయన మాట్లాడారు, అది రియాలిటీ. తర్వాత ఒకవైపు రేవంత్ రెడ్డి గారి వాదన ఇలా ఉంటే, ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నేత విగ్రహం పెట్టడం, ఆయన అభిమానించడం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మందల శామ్యూల్ గారు కానీ అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన మేము ఇక్కడ 5,000 ఎకరాలు ఇస్తాం, మీకెందుకు అమరావతి 50,000 ఎకరాలు, ఈ 5,000 ఎకరాలు ఇక్కడ మీరు ఇక్కడ పెట్టుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. ఈ రెండింటిని ఎలా చూస్తారు? అంటే బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇలాంటి ఒక ప్లాన్ చేస్తుందంటారా? ఎన్టీ రామారావు గారు అంటే నాకు అభిమానం ఉంది. యువ పురుషుడు అని కాదు, ఓకే, బట్ తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప అత్యుత్తమ నాయకులు కొంతమంది మనం లెక్కేసుకుని దాంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు. ఓకే, ఆ నాయకుల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన ఆయన ఈ దేశంలోనే ఆద్యుడు. చాలా సంస్కరణ దేశం మొత్తం మీద. ఎందుకంటే నిన్న జన్మదినం జరిగింది కాబట్టి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళలకు రిజర్వేషన్ అమలు చేశాడు. అంటే బిల్లు 83లో కర్ణాటకలో వచ్చినా సరే వాళ్ళకి 87లో జరిగింది. 85లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టి మండల వ్యవస్థలో పెట్టారు. ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీలకి స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి. ఓకే, దేశ చరిత్రలో. నేను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాట్లాడుతాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో. ఓకే, తమిళనాడు తర్వాత రెండో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ దేశ చరిత్రలో మొదటిసారి మహిళలకు ఆస్తి ఎక్కిచ్చారు. దేశ చరిత్రలో కనీవిని ఎరగలేదండి. నిత్యాన్న అన్నదాన పథకం తిరుమలలో స్వామివారికి పెట్టిన ఆయన. జోగిని వ్యవస్థ అప్పుడే నడుస్తా ఉన్న ఇంకా ఏంటి దుర్మార్గం, అవుట్రేట్కి రద్దు చేశారు. దేవస్థాయి దాసి అది. అవును, పటేల్ పట్టువారి వ్యవస్థ గడీలకు ప్రతిరూపంగా కొనసాగుతుంటే దాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేశాడు. దాంట్లో కొంత లోపం ఉంది. ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూసుకోలేదు కదా, ఎందుకు చేశారని ఇబ్బంది జరిగింది. ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూసుకుని అర్ధరాత్రి ఫైల్ మార్చేస్తారు కదా అని ఆయన, అది సెకండ్ ఇష్యూ. సమితులను మార్చి 1104 మండలాన్ని తీసుకొచ్చి పాలన ప్రజల వద్దకు తెచ్చాడు. దీస్ ఆల్ పక్క ఇళ్ళు. ఆయన ఆదిలాబాద్ అనంతపురం వెళ్ళినప్పుడు ఇక్కడ ఇల్లు వేశారు సార్, 100 ఇల్లు ఇచ్చి ఇక్కడ ఉంది, ఏమీ ఇల్లు కనపడలేదని గాలిచి కొట్టుకుపోయింది. పాకలు కదా సార్, 4 కర్ర బొంగులు ఇచ్చి తాటాకులో మిగతా ఇచ్చి ఇది వేసుకుంటా, తాడిమళ్ళ రేకులు ఇచ్చి ఇది వేసుకుంటా అని చెప్పారంటే పోయిందంట. క్వశ్చన్ లేదు, మనకి వాళ్ళకి పక్క ఇల్లు ఉండాలి. ఇండియాలో అక్కడ లేసారు హౌసింగ్ సెక్రటరీ. నేనే మొదలు పెడతా ఇండియాలో. ఈ సత్యం అండి, మీరు నమ్మలేరండి. ఇది దేశ చరిత్రలో పక్కా ఇళ్ళు మొదలుపెట్టింది ఎవరో తెలుసు ఇండియాలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఇది ఫ్యాక్ట్, నోబడీ కెన్ డెనై దిస్. ఓకే, తెలంగాణలో బోర్లు ఎక్కువ హార్స్ పవర్ 50 రూపాయలు హార్స్ పవర్. అదేంటిది? ఎక్కడా లేదు హార్స్ పవర్ అంటే. ఎవరు ఎంత అన్నా వాడుకోండి, మిగతా నో క్వశ్చన్స్ ఆస్కండి. మిమ్మల్ని 5 HP బోర్ పెట్టుకుంటే 250 రూపాయల సంవత్సరం నెలకి, మీ ఇష్టం వచ్చిందో వాడుకోండి. ఈ విధంగా ఒక జనతా వస్త్రాలు నెంబర్ ఆఫ్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి. ఓకే, అలాంటి ఆయన తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఒక గణనీయమైన శక్తి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, అది కేసీఆర్గా చెప్పినా ఎవరు చెప్పినా, తిరిగి రాజ్యాధికారంలో రావడానికి డెఫినెట్గా ఉపయోగపడిన వ్యక్తి ఆయన. ఓకే, కానీ దురదృష్టవశాత్తు పాఠాల్లో ఆయన పాఠాన్ని పక్కన పడేశారు. అందువల్ల ఆయన మీరు ఆంధ్ర ప్రాంతాన్ని ఇందాక అన్నారు, కాదు, తెలుగు జాతి గారి తగ్గ గొప్ప నాయకుల్లో ఒకడు, నో సెకండ్ థాట్. కాకపోతే కోస్తా రాయలసీమలో కూడా అంజయ్ గారు లాంటి వాళ్ళ గొప్పవాళ్ళు. ఇవాళ మీకు టంగుటూరు రామకృష్ణ రెడ్డి గారిని మీరు అనుకోవచ్చు, కానీ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి. అది వేరే సంగతి, అంటే డిఫరెంట్ ఇష్యూ. ఇక రేవంత్ రెడ్డి గారు తను ఓన్ చేసుకోవడానికి తనకున్న పరిమితులు మించి మాట్లాడారు. ఇందిరాగాంధీ కోఆర్డినేట్ చేశారు, తప్పలేదు. ఇందిరాగాంధీ గారిని స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అవును, పౌరుష పదజాలం కూడా వాడారు. అంటే వాళ్ళు ఇంత తేలిగ్గా మాట్లాడటానికి మన నేతలు అవకాశం ఇచ్చారంటారా? అది కూడా ఒక వాస్తవమే కదా. డెఫినెట్ గా నిన్న దీన్ని అంటే 10 ఏళ్ళు అయినా కూడా ఒక స్థిరమైన రాజకీయం ఎవరండి, మనాలే కదండి. వాళ్ళు 7.5 తర్వాత మొదలు పెట్టారు. ఆయన ఏమో గ్రహాలు అన్నారు, దాంట్లో కోర్టులో కేసులు వేయించారు ప్రతిపక్షం వాళ్ళు, NGTలో గిట్లోనూ వేయించారు. ఆయన ఏమో ఉన్నాడు కదా, ఎవరో సమరశిల్పి జక్కన అంట, ఆయన కోసం ఆయన చేయకాడలేదు పొమ్మన్నాడు. ఏది
తెలుసు కదా అమర్శీల్ జక్కనని ఎవరుంటారో, అవును. ఆ రాజమౌళి అని ఆయన ఉన్నారంట. ఆయన జయించడానికంటే చేయకాలేదంటే 6 నెలలు ఆయన వచ్చే వరకు ఆగటం, ఆయన వచ్చారని కేబినెట్ సమావేశం పోస్ట్ పోన్ చేసుకుంటాం. ఎవరైనా దిక్కుమల్లి అడ్వైజర్ ఆ రోజు ఇచ్చింది, ఇస్తే ఆయన ఇంకా టైం తీసుకుని ప్రపంచంలో ఎక్కడ కొత్త అద్భుతమైన విషయాన్ని కనుక్కున్నట్టు ఆయన చెప్పాడంట. వాళ్ళ నాన్నగారు అడిగాను, ఏంటంటే మీ అబ్బాయి అంటే చిచ్చి మా అబ్బాయి ఎందుకు వెళ్తారండి అనేది అడిగాడని. ఆయన వెళ్ళి ఎవరిని అడిగితే శ్రీకాకుళంలో సూర్య దేవాలయం దగ్గర సూర్యకిరణం పడుతుంది కదా, అలా బొక్క పెట్టింది ఇక్కడ అని అంటాం. అదేమి ఇలా ఉంటది, ఏదో ఈఫిల్ టవర్ లాగానో మిగతా వాళ్ళు ఏదో పాత్ర అనుకోండి ఏదైనా అది ఉంటే. అమెరికా పోయారు, లండన్ పోయారు వీళ్ళు. పోతే ఎవరు నారాయణ గారు ఆ పక్కన పరకాల గారు అందరు వెళ్ళినట్టున్నారు. ఆయన తెలంగాణ భాషలో ఒక మిత్రుడు చెప్తున్నాడు, అరే అవులే ఎట్లా అనిపించిందిరా నీకు, అది బొక్క ఏడపడాలా, స్పీకర్ని ఎత్తి మీద పడాలనా, ముఖ్యమంత్రి ఎత్తి మీద పడాలా, ఎవరిని ఎత్తి మీద పడాలి, ఆ టైంకి అసెంబ్లీ పెడతా రా అన్నాడంట. వీళ్ళేమో ఇలా బుర్ర రుద్దుకుని వెనక్కొచ్చారంట. దానికోసం టైం వేస్ట్. అంటే కొంత టైం వేస్ట్, కొంత ప్రతిపక్షం చేసిన కుట్రలో టైం వేస్ట్, కొంత కేంద్ర ప్రభుత్వం దెబ్బ కొట్టిన టైం వేస్ట్. ఇది అయిపోయిన తర్వాత ప్రతిపక్షం వచ్చింది. వీళ్ళు 5 ఏళ్ళు దక్షిణాఫ్రికా రాజధాని అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అది పక్కన మార్చేశారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. మళ్ళీ ప్రతిపక్షం మా విజయగన్ అని వాళ్ళు మొదలుపెట్టారు. మరి అపాస్యం అయిపోయిందండి. మీరు అంత కరెక్టే, పాలకుల్లో ఒక 10% టీడీపీ నేతల ఫాల్ట్ కూడా ఉంది. దాని స్పీడ్గా ఎక్కించకుండా ఆడొస్తాడు ఈడొస్తాడు అని ఇలా చేసుకోండి. 90% ప్రతిపక్ష లోపం కూడా ఉంది. ధన్యవాదాలు. నమస్కారం.